హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. నా వ్లాగ్స్ చూస్తున్నారా? చూడట్లేదా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఏ వ్లాగ్ మీరు మిస్ అవ్వరు. బికాస్ ఏమో ఏ వీడియో ఎందుకు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఎవరికి తెలుసు, నాకు కూడా తెలియదు. సరే, మరి నేను వెకేషన్కి వచ్చాను కదా, చూస్తున్నారు కదా. సో ఎయిర్బిఎన్బిలో ఇల్లు బుక్ చేసుకున్నాం. ఆ ఇల్లు ఎంత బాగుందో చెప్పను, చూపిస్తాను. రండి మరి నాతో పాటు వచ్చేస్తారా? చూపిస్తాను. హలో, చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. రండి, ఇల్లు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదే ఇల్లు. రండి, చెప్పాను కదా మీకు హోమ్ టూర్ చూపిస్తానని. ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డీటెయిల్స్ కావాలి అంటే ఎయిర్బిఎన్బిలో ఉంటుంది. బట్ నేను వెరీ వెల్ మెయింటైన్డ్ అండి. ఇది మెయిన్ డోర్. మనకి కీప్యాడ్ లాక్ ఇచ్చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్ హౌస్. ఇక్కడ నుంచి ఇది వ్యూ. ఓకే, ఇక్కడ నుంచి మౌంటైన్ వ్యూ ఏం కాదు, బట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఒకవేళ ఎక్కువ రోజులు బుక్ చేసుకుంటే లగేజ్ అది ఆల్రెడీ పెట్టుకోవడానికి క్లాజెట్. అండ్ దిస్ ఇస్ రెస్ట్ రూమ్. ఇది నైస్ కదా. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ అమ్మకి. అండ్ ఇక్కడ నుంచి డైనింగ్ స్పేస్. అండ్ ఇది కిచెన్. ఆల్రెడీ మేము తెచ్చుకున్న సామాన్లు ఇక్కడ పెట్టేసుకున్నాము. కిచెన్, ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఇచ్చారంటే దీంట్లో కూడా ఇంకా సర్దుకోవాలి. బట్ తెచ్చుకున్న సామాన్లు పెట్టుకున్నాము. మనకు కావాల్సినవన్నీ చాలా చక్కగా నీట్గా. చూసారుగా ఎంత బాగుందో. ఇది వచ్చేసి లాండ్రీ, ఐరన్ చేసుకోవడానికి. ఇది ఇంకో రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్స్ ఏం చూపిస్తానులేండి. ఇది వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ యూజువల్గా చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏసీస్ ఉండవు. టెంపరేచర్స్ చల్లగా ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ పెడతారు. చాలా నీట్గా పెట్టారు కదా. సో ఇది మా పెద్దమ్మ, ఇది మా రెండో దాంది. ఎందుకంటే ఆ బ్యాగ్స్ చూస్తే నాకు అర్థమైపోయింది ఎవరిది ఏది అనేది. సో ఇది ఇక్కడ నుంచి హాల్. అది మెయిన్ ఎంట్రన్స్, ఇందాక నేను చూపించింది. ఇది హాల్ అన్నమాట. బుక్స్ కూడా పెట్టారు చదువుకోవాలి అనుకుంటే. టీవీ. సి వ్యూ. ఇక్కడ కూర్చుంటే మనకు కనిపించే వ్యూ అన్నమాట. హాల్లో ఫైర్ ప్లేస్. ఇక్కడి నుంచి ఇంక బయటికి తీసుకెళ్తాం మిమ్మల్ని. బ్యాక్ యార్డ్. ఇది హాట్ టబ్ అన్నమాట. దీన్ని
రేపు మా చిన్నది ఇంకా దీంట్లో ఎక్కి తొక్కేస్తుంది అనుకుంటా. చూసారు కదా, ఆల్రెడీ వాటర్ వేసి నీట్గా ఇచ్చేసి పెట్టారు. సో ప్లగిన్ కూడా చేసింది. ఇది మనకి గ్రిల్ బార్బిక్యూ చేసుకోవడానికి, బయట కూర్చొని సీనిక్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కూడా స్మోక్ చేసేవాళ్ళు చేస్తారు. సో ఇది బ్యాక్ యార్డ్. ఇక్కడ నుంచి అయితే ఇంకా మనకి కొంచెం బయటికి వెళ్ళడానికి కూడా స్పేస్ ఉంది. అలా తీయాలి బాబు ఇదే. ఓకే, నేను యాక్చువల్గా బయటంతా ఓపెన్ ఇది ఉంది కదా, ఇక్కడ రీల్స్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో చూద్దాం. చూసారా ఎంత బాగుందో, ఇక్కడ కొండలు కనపడుతూ. ఇది ఉండే ఇల్లు కదా. ఇక్కడ అన్నీ మ్యాక్సిమం ఇలాగే కడతారు, ఇళ్ళన్నీ ఒకే రకంగా. మీరు ఇప్పుడు అక్కడ ఇల్లు చూసినా కూడా ఇక్కడన్నీ ఇంచుమించుగా ఇళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. సో ఈ ప్లేస్లో మేము ఉంటున్నాం అన్నమాట. సో బాబాయ్ ఇక్కడ చూసారా స్పైడర్స్ అలాంటివి కూడా పెట్టారు. యాక్చువల్గా నాకు పురుగులు అంటే చాలా భయం. ఆవిడ దూరంగా ఎంతారు పిల్లలు కూడా. బట్ యా, దిస్ ఇస్ ఇట్. బాగుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాము, ఏం చూస్తాము అన్నీ చెప్తాను నేను మీకు. సో అది ఇక్కడి హోమ్ టూర్. చాలా బాగుంది కదా ఇల్లు బాగుంది, చుట్టూ చూడడానికి కొండలు బాగున్నాయి. ఇంతకీ నేను ఎక్కడున్నానో చెప్పలేదు కదా, న్యూ మెక్సికో టావర్స్లో ఉన్నాను. చాలా అద్భుతమైన ప్లేస్. టెక్సస్ ఎండలు తట్టుకోలేని వాళ్ళు ఆర్కన్సా లేకపోతే టెనసీ ఇలా వెళ్తూ ఉంటారు. బట్ టావర్స్ కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది ప్లేస్. ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చుట్టూ కొండలు, టెంపరేచర్స్ బాగుంటాయి. అండ్ ఇలాంటి ఎయిర్బిఎన్బిలో ఒక ఇల్లు బుక్ చేసుకొని కావాల్సిన కుక్కర్, ఇండియన్ ఫుడ్ ఇష్టమైన వాళ్ళు పప్పులు ఉప్పులు తెచ్చుకున్నారనుకోండి, వెంట కార్ డ్రైవ్లో వస్తూ ఉంటే శుభ్రంగా నచ్చినవి వండుకొని, అంటే ఇండియన్ ఫుడ్ని కూడా ఇక్కడికి వచ్చి తక్కువ దొరుకుతుంది కాబట్టి మిస్ అవ్వరు. సో హ్యాపీగా ఫుడ్ తిని నచ్చినవి చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో న్యూ మెక్సికో టావర్స్లో నేను ఏమేమి చూడబోతున్నానో, ఆ ప్లేసెస్ ప్రత్యేకత ఏంటి అన్నీ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు చెప్పే మాట మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకొకళ్ళ చిరునవ్వుకి మనం కారణమైతే ఆ కిక్కే వేరు. సో మీరు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ హ్యాపీగా ఉండండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా నాకు సెలవు. సరేనా? బాయ్ బాయ్.